ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ప్రియమైన వలన మరి యేసుక్రీస్తు వారు బేతనయ నుంచి మరలా యెరూషలేము రావడానికి ఆయన వస్తుండగా చాలా ఆకలి వేసింది. మరి అటువంటి సమయంలో త్రోవ పక్కనే ఉన్న ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆయన. చెట్టు అయితే ఉంది, ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి, కానీ ఒక పండు కూడా లేదండి. వెంటనే ప్రభు వారికి కోపం వచ్చి, ఇక ఎన్నటికీ నువ్వు కాపు కాయుకుందువుగాక అన్నాడు. తక్షణమే ఆ చెట్టు కూడా ఎండిపోయిందండి. ఎందుకంటే అంజూరపు చెట్టు ఫలములు చాలా చాలా ప్రసిద్ధమైనవండి. అంజూరపు చెట్టు, ఎందుకంటే అంజూరపు చెట్టు మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది ఈ అంజూరపు చెట్టు. అందుకనే ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ప్రియమైన వర్ల ఉన్నప్పుడు ఆ ద్రాక్ష తోట కలిగిన యజమాని, మరి గత 3 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఒక పండు కూడా దీనికి కాయలేదు, దీన్ని నరికి వేస్తానంటే తోటమాలి మాత్రము నేను బాగా తవ్వుతాను, బాగా ఎరువు వేస్తాను, మరికొంతకాలము చూడండి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ అంజూరపు యొక్క ఫలము తినాలని ప్రభు ఆశపడ్డాడు. ఏంటి అంజూరపు చెట్టు యొక్క ఫలములు ఎలాంటివంటే అవి మాధుర్యమైనవండి. అంజూరపు చెట్టు ఫలములు చాలా మాధుర్యమైనవి. అంజూరపు యొక్క ఫలాలని పాత నిబంధన కాలంలో కానుకలుగా ఇచ్చేవాళ్ళు, బహుమానాలుగా. అంజూరపు చెట్టు యొక్క ఫలములని స్వస్థత కోసం ఉపయోగించేవాళ్ళండి. ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగము కలిగినప్పుడు అంజూరపు చెట్టు యొక్క పండు యొక్క ముద్దని ఆ గాయాల మీద, ఆ పుండ్ల మీద పెట్టినప్పుడు అతను 3వ రోజే స్వస్థత పొందుకొని మందిరానికి వెళ్ళిపోయాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా అంజూరపు చెట్టు యొక్క ఫలము దేవునికి బహు ఇష్టమైనది. అందుకనే ఆ ఫలము తినాలని సిద్ధపాటు కలిగి వచ్చాడు. చూడండి ప్రేమైన వల్లరా, అన్ని చెట్లు వచ్చి మా మీద రాజుగా ఉండు అంటే అంజూరపు చెట్టు అంటూ ఉంటుంది, నా మాధుర్యాన్ని నేను ఇవ్వకుండా మానుతానా అన్నట్లుగా. అంత మాధుర్యమైనవి అంజూరపు యొక్క చెట్టు యొక్క ఫలములు. ఆ పండు తినాలని ప్రభు ఆశతో వచ్చినప్పుడు ఆ చెట్టుకి ఒక పండు కూడా లేదు. ఇది ఒక విశ్వాసానికి కూడా సాదృశ్యంగా కనపడుతుందండి. మనలో మరి ఎటువంటి ఆత్మీయ ఫలాలు లేకపోతే మన యొక్క విశ్వాస జీవితంలో మరి ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నట్టే. అది గ్రహించి మరి ఎల్లప్పుడూ కూడా ఫలించే నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.